నమస్కారం. గత 2 ఏళ్లుగా మనం సోషల్ మీడియా ఓపెన్ చేసినా, న్యూస్ చూసినా మనకు ఎక్కువగా వినిపిస్తున్న పదం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన టెక్నాలజీ ఇప్పుడు మన జేబులోకి స్మార్ట్ ఫోన్లోకి వచ్చేసింది. చాట్ జీపీటీ దగ్గర నుండి మొదలై ఇప్పుడు మనం అడగక ముందే మన పనులను చక్కబెట్టే స్థాయికి ఏఐ ఎదిగింది. అసలేంటి ఈ ఏఐ గోల? ఇది మనకు వరమా లేక శాపమా? ఈరోజు మన వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 4వ పారిశ్రామిక విప్లవ కాలంలో జీవిస్తున్నాం. ఈ విప్లవానికి చోదక శక్తిగా నిలుస్తున్న అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. గతంలో మనం విరామం లేకుండా చదువుకున్న నీటి ఆవిరి యంత్రం, విద్యుత్తు మరియు కంప్యూటర్ విప్లవాల తర్వాత ఇప్పుడు మానవ మేధస్సును సవాలు చేసే స్థాయికి ఏఐ చేరుకుంది. కేవలం చాట్ జీపీటీ వంటి టూల్స్ మాత్రమే కాకుండా ఏఐ అనేది నేడు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను, పరిపాలన యంత్రాంగాన్ని మరియు సామాజిక గమనాన్ని నిర్ణయించే అత్యంత వ్యూహాత్మక అంశంగా మారింది. ఒక పోటీ పరీక్షల అభ్యర్థిగా లేదా సామాజిక స్పృహ ఉన్న పౌరుడిగా మనం ఈ టెక్నాలజీని కేవలం వినోదం కోసమో లేదా సౌకర్యం కోసమో కాకుండా రాబోయే కాలంలో ఇది సృష్టించబోయే సామాజిక మరియు ఆర్థిక పరిణామాల కోణంలో అర్థం చేసుకోవాలి. భారతదేశం విషయానికి వస్తే 2035 నాటికి ఏఐ మన దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపు $1 ట్రిలియన్ అదనపు విలువను చేకూరుస్తుందని అంచనా వేయబడింది. అందుకే ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెడుతుంది. ఇది కేవలం టెక్నాలజీ రంగంలోనే కాకుండా వ్యవసాయంలో పంట దిగుబడిని అంచనా వేయడానికి, ఆరోగ్య రంగంలో రోగ నిర్ధారణను మరింత వేగవంతం చేయడానికి మరియు విద్యా రంగంలో ప్రతి విద్యార్థికి వ్యక్తిగత బోధన పద్ధతులను అందించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఏఐ అనగానే అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఉద్యోగాల కోత. నిజానికి చరిత్రలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కొన్ని పాత ఉద్యోగాలు పోయి మరికొన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఏఐ కూడా అంతే. ఇది మనిషిని రీప్లేస్ చేయడం కంటే ఏఐని వాడడం తెలిసిన మనిషి, అది తెలియని మనిషిని రీప్లేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మనం ఇప్పుడు రీస్కిల్లింగ్ మరియు అప్స్కిల్లింగ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైనా శక్తివంతమైన టెక్నాలజీతో పాటు అనేక సవాళ్లు కూడా వస్తాయి. ఏఐ విషయంలో ప్రధానంగా వినిపిస్తున్న ఆందోళనలు డేటా ప్రైవసీ మరియు డీప్ ఫేక్స్. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా చూడడం నేడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద సవాలు. దీనిని అరికట్టడానికి భారతదేశం ఇప్పటికే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకువచ్చింది. అలాగే గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా GPAI వంటి వేదికలపై భారత్ క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఏఐ అనేది నైతికంగా మరియు మానవాళికి క్షేమకరంగా ఉండాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తోంది. ఏఐ అనేది కేవలం కోడింగ్ లేదా ఆల్గరిథం మాత్రమే కాదు. అది ఒక దేశం యొక్క సార్వభౌమాధికారం మరియు భద్రతతో ముడిపడి ఉన్న అంశం. చెప్పాలంటే ఏఐ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దీనిని మనం ఎలా ఉపయోగిస్తామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కేవలం దీనిలోని సాంకేతికతనే కాకుండా దాని వెనుక ఉన్న ఎథికల్ మరియు గవర్నెన్స్ పరమైన సవాళ్లను విశ్లేషించగలగాలి. ఏఐ ఫర్ ఆల్ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో సామాజిక అసమానతలను తగ్గించడానికి ఈ టెక్నాలజీని ఒక సాధనంగా ఎలా మార్చుకోవచ్చో మనం ఆలోచించాలి. టెక్నాలజీ మనల్ని నియంత్రించడం కాదు, మనం టెక్నాలజీని దేశ అభివృద్ధికి ఒక మార్గంగా మలుచుకోవాలి. అప్పుడే మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలం. ఈ ప్రయాణంలో మీ నిరంతర అధ్యయనం మరియు విశ్లేషణాత్మక ఆలోచనే మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతోంది. ఆల్ ది బెస్ట్.